legend. He's a legend. He's a legend. He's a legend. He's a legend. నలుగురు పార్టిసిపెంట్ 5 రౌండ్లు 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్ పంప్సన్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ రెడ్ పేస్ట్. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన కుమార్ పంప్సన్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి సప్త స్వరాలతో సావాసం చేసే నలుగురు ఆటగాళ్లుగా వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద సింగింగ్ స్టార్. చిత్రం ఘడారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీ రాసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియ విభుడే విచయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం ఘడారే విచిత్రం జానీ జానీ ఎస్పబార్ ఐమ్ జునా గురావబ్బా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ గురావబ్బా అక్షర జ్ఞానం లేదబ్బా ఏది తెలియదు ఇది తప్ప ఇల్లి సుబాస ఎంతో తమాస ప్రాక్టీసు చేసా ప్రాబ్లం ఫేస్ చేసా తీయుటే పట్టు కానీ తీయుటే పట్టు ఏ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు ఇంటను డాలరు లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపను నేను జానీ ఇస్పబార్ ఐమ్స్ నో గురావబ్బా వచ్చిందొకటే ఒకటప్పా ఆకు చాటు పిండ తడిసే చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. వెల్కమ్ టు కుమార్ పంప్సన్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షో కో ప్రెజెంటెడ్ బై డాబర్ రెడ్ పేస్ట్. ఏంట్రా కాలర్ ఎగరేస్తున్నావు? చాలా బాగా డాన్స్ చేశారు. మంచి కిక్ ఇచ్చే గేమ్ షో కదా. బేసిక్గా ఏంటంటే మనో ఆల్రౌండర్ అండి. వాడు చెయ్యింది అంటూ ఏం లేదు. మంచి చెప్పరా? మంచి చెప్తున్నాను. ఆయన యాక్చువల్లీ మంచిగానే చెప్పారు. మీరే చెడగొట్టారు. చెయ్యిందంటూ ఏం లేదు. అట్ ది సేమ్ టైం సరే అన్ని చేస్తాడు. కానీ మీరేంటి అతను కూడా డాన్స్ ఈ రోజు మనోతో? అంటే మనో గారి కాంబినేషన్ అంటే నాట్యకాన్ని నిద్రపోతున్న నాట్యకాన్ని లేపింది. లేచింది చిన్నగా లేపింది. అంత జరిగిందా? యా నీలో ఆ రుద్ర కాదు, నాకు తెలిసి అనామికాలో ఆవిడ యాక్ట్ చేశారు. ఒక సాంగ్ ఇది యాక్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఆవిడలో ఆ నటీమణి నిద్ర లేచింది. నువ్వు చెప్పినట్టు నిద్ర లేచి నాట్య చూడామణి జూలు విదిల్చింది. అదిగో నిజంగానే అదిగో. మీకు తెలియంది కాదు కదా సాయి కుమార్ గారు, మనం డబ్బింగ్ చెప్తాము,
డబ్బింగ్ చెప్పడం అంటేనే 4 సార్లు ఎక్కువ యాక్ట్ చేస్తాం మనం డబ్బింగ్ థియేటర్ లో. సో ఆ నేను మాత్రం ఎప్పుడు ఆల్వేస్ ఐ టెల్ దట్ డబ్బింగ్ అంటారు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ షుడ్ బి వెరీ గుడ్ ఆర్టిస్ట్, లేకపోతే చాలా కష్టం. సో సునీత్ గారు బ్రహ్మాండమైన వేషాలు చెప్పారు. వాడు నాకే అసూయ కలిగించేంత డబ్బింగ్ చెప్పేస్తున్నాడు. కారణం నువ్వు ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పావా? ట్రై చేశానండి, నాకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది. అంటే ఇంకోటి What do you mean? నా What do you గొంతు mean? తొందరగా ఒక్కోసారి అది కనెక్టివిటీ లేకపోతే కష్టం. చాలా కష్టం. అండ్ ఫైనల్ గా అమితాబ్ గారి చేతిలో అవార్డు, అంతేనా? నీకేనా? ఎలా ఉండేది ఆ ఫీల్? అద్భుతం నిజంగా. వావ్ వావ్ వావ్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో మన గేమ్ లోకి వచ్చేద్దాం. Okay. ముందు మీకు డబ్బులు ఇచ్చేస్తాం, ఆ తర్వాత లాక్కుంటాం. సరే, ముందు డబ్బులు ఇవ్వడానికి మా సంధ్య రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ సంధ్య. Hey, welcome to the party. Hey, come on, city. Hey, enjoy the morning beauty. Hey, party. Hey, mirado. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. థ్యాంక్ యూ సంధ్య. సో 9 మొదటి రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే. సో కట్ చేస్తే ఓ ఫ్యాక్షనిస్ట్, ఆయనకి చాలా కాలం తర్వాత ఓ కూతురు పుడుతుంది. అవును. ఆమె హీరోయిన్. జ్యోతిష్కులు హీరోయిన్ కి జలగండం ఉందని చెప్తారు. ఏయ్. అందుకని ఆ ఫ్యాక్షనిస్ట్ హీరోయిన్ ని ఇల్లు దాటి వెళ్ళనివ్వడు. ఇక హీరోయిన్ వినోదం కోసం హీరోయిన్ తండ్రికి నమ్మిన బంటైన అనుచరుడి కొడుకుని నియమిస్తాడు. అతనే హీరో. సో కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు ప్రేమలో పడతారు. ఇది తెలిసిన హీరోయిన్ తండ్రి హీరోని కొట్టడమే కాక హీరో ఇంటిని తగలబెట్టిస్తాడు. కట్ చేస్తే హీరో 365 రోజుల్లో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారని ఛాలెంజ్ చేసి దాన్ని నెరవేర్చుకుంటాడు. వాడికి ఫస్ట్ లైన్ లోనే టైటిల్ కాదు, తెలిసిపోయింది. ఇల్లు తగలబెట్టేశారని మీరు స్టోరీ చెప్తుంటే నవ్వుతారేంటండి ఆయన? అంటే నా స్టోరీ తెలుసంలే. జలగండం అంటే సినిమాలో అంటే పిచ్చి వెధవా, నువ్వు ఎంత చదివినా ఎప్పుడో నాకు తెలిసిపోయింది. ఈవిడ అనుకుంటుంది స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేదు ఏమిటి, మీరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నవ్వుతున్నారు No, 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 no. లేదు, మీకు అర్థమైందన్న సంగతి ఫస్ట్ లైన్. చెప్తాను ఇప్పుడు. చెప్పనా టైటిల్? గంగోత్రి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ నాయనమ్మగా నటించిన నటి ఎవరు? తెలంగాణ శకుంతల. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్ నమ్మినట్టుగా నటించిన నటుడు ఎవరు? సుమన్. ఈ సినిమాలో సింహాద్రి పాత్రలో నటించింది ఎవరు? బన్నీ. అర్రే, ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించింది ఎవరు? కెమెరామెన్. పేరు కెమెరామెన్. అది పెట్టుకో. చోటా కే నాయుడు నా ఫ్రెండ్. అవునరా, చోటా. దానికి అంత గ్యాప్ తీసుకున్నాం. వాళ్ళ ఫ్రెండ్ కదా, చిన్నప్పటి నుంచి ట్రావెల్ చోట. బాల్య జ్ఞాపకాలు. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో ఒక పాట పాడాలి. ఈ సినిమాలో ఉంది ఒక పాట, ఏదైనా. నే పాడిందే ఉంది. ఏది? మా వయ్యది మొగల్తూరు, మా నది పాలకొల్లు, మా వయ్యది మొగల్తూరు, మా నది పాలకొల్లు. మనవాడే వయసు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ జోలికి నన్ను వెళ్ళొద్దంటున్నారు మావయ్య మా నాన్న. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. కల్లు కల్లు కల్లు. పిల్ల నిన్ను మెప్పిస్తానే, నీ పెద్దోళ్లను ఒప్పిస్తానే. పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే. డుంబారే డుంబ డుం డుం, డంబారే డుంబ డుం డుం. వెళ్ళండి. 150,000 సేఫ్. థ్యాంక్ యూ. మరి ఆ అమ్మాయి రాదా? సెకండ్ ఇచ్చాను. సెకండ్ ఇచ్చాడు. ఇప్పుడు చూద్దాం అమ్మగారు. సున్ని చెప్పు. చెప్తా. రెడీ? నాకు ఇష్టమైన పాట మీది. చాలు చాలు. చాలు చాలు.
ససలు గగలు దదలు నినిలు ససలు నినిలు దదలు నినిలు గమదని సగ 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 మగ సని దని దని సగ సని దమ గమ కములు చాలు 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 అరే చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు ముద్దుగా ముద్దుగా వినవలెగా నా ముద్దు విన్న పాలు పాలు చాలు 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 ఆరగిస్తే మేలు చాలు 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 విరహాలు చాలు చాలు భలే సాంగ్. ఓకే, సో కట్ చేస్తే హీరో ఓ సైంటిస్ట్ తన తెలివినంతా ఉపయోగించి అచ్చం తనలాగే ఉండే ఓ మర మనిషిని తయారు చేస్తాడు. ఇందాక వాడు ఫస్ట్ లైన్ అర్థమైపోయింది అడిగి. కట్ చేస్తే ఓ సీనియర్ సైంటిస్ట్, అతనే విలన్. హీరో కనిపెట్టిన మర మనిషి గొప్ప పరిశోధన కాదని కొట్టిపారేస్తాడు. దీంతో హీరో ప్రేయసి కోపం వచ్చి యాక్టివేట్ చేసి ఉపయోగించడం, చివరికి హీరో మర మనిషి నెగటివ్ చేసి ప్రోగ్రామ్ డిప్యూట్ చేసి నాశించి కాపాడతాడు. ఎందుకలా చెప్తున్నారు? నేను ఎందుకు అంతా ఎవరైనా చెప్పేస్తారు, అందుకు ఒక లైన్ నుంచి ఒక్కొక్క వర్డ్ తీసుకున్నా. అందుకని ఆయన మర మనిషిలా మాట్లాడేస్తున్నారు. టైటిల్ అమ్మా రోబో. రోబో. భలే చెప్పారండి ఆ టైటిల్ ఆయన మాత్రం. చెప్తారు ఒక్కసారి మీరు చెప్పండి ప్లీజ్. రోబో కాదు, ఇంకో రోబో. రోబో. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో సనాగా నటించింది ఎవరు? ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఒప్పుకోం. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో డాక్టర్ బోరాగా నటించింది ఎవరు? Time up. డానీ. డానీ. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో మర మనిషి పేరేమిటి? చిటి. చిట్టి. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. రెహమాన్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో ఒక పాట పాడండి. ఓ కిలిమంజారో కథ కలిమంజారో బళబళి మంజారో యారో యారో ఆహా ఆహా మోహంజదారో నువ్వు అహంజదారో రహంజదారో యారో యారో. సూపర్. బ్యూటిఫుల్. సో వెల్ డన్. ఓకేనా? కట్ చేస్తే Yeah. బస్తీలో పుట్టి పెరిగిన ఓ యువకుడు రిచ్ కలలు కంటూ ఓ సూపర్ రిచ్ అమ్మాయిని లైన్లో పెడతాడు. మరో యువకుడు రాక్ స్టార్ గా ఎదగాలని కోరుకున్నవాడు. అమ్మాయి అర్థమవుతుంది. పేదరికం, అప్పుల బాధతో బడికెళ్లాల్సిన మనవణ్ణి వెట్టి చాకిరీకి పెట్టిన ఓ ముసలి తాత. శరీరాన్నే పెట్టుబడిగా పెట్టి జీవించే వేశ్య. తెలిసిపోయింది. పుట్టి పెరిగిన నగరంలోనే మత వైషమ్యాల వల్ల నిరంతరం అభద్రతతో బ్రతికే ఓ ముస్లిం. మొత్తం బాగా తెలిసిపోయింది. అనుకోకుండా వీళ్ళంతా ఓ రాత్రి హాస్పిటల్లో గడపాల్సి వస్తుంది. నేను చెప్పనా? కుదరదు. అంటే ఎంత మీరు పాడేసి ఎంత ఎగిరిపోవాలనిపించినా ఇది నా రౌండ్, నేనే చెప్తా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదే సమయంలో హాస్పిటల్లో టెర్రరిస్టులు బాంబులు అమర్చినట్టు తెలుస్తుంది. కట్ చేస్తే యువకులిద్దరూ వీరోచితంగా హాస్పిటల్లోని మనుషులు ప్రాణాలు రక్షిస్తారు. ఆ క్రమంలో ఇద్దరు మరణిస్తారు. తోటి మనుషులకు సాయం చేయడమే మానవత్వం అనే సత్యాన్ని చెప్తారు. వండర్ఫుల్ ఫిల్మ్. వండర్ఫుల్ ఫిల్మ్. ఎస్. అంటే ఆవిడ చెప్తానంటున్నారు. సునీత గారు చెప్తే ఓ 2 కట్టలు నాకు ఇస్తే నేను చెప్పనిస్తా. ఇస్తారు. మరి నాకేంటంట? పాట పాడతా కావాలంటే. మరి నాకే దీనిలో అసలే డబ్బులు తీసుకెళ్లిపోతారు వాళ్ళు. ఈ టైటిల్ కూడా ఒక సాంగ్ తోను అదిరిపోయే సాంగ్. వేదం అణు అణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య విను. సో వేదం సినిమా. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో వివేక్ చక్రవర్తిగా నటించింది ఎవరు? వివేక్ చక్రవర్తి అంటే అల్లు అర్జున్ కాదు, ఎందుకంటే బస్తీలో ఉంటాడు కాబట్టి. సో కొంచెం రిచ్ గా ఉంది కాబట్టి పేరు మనోజ్. ఎస్, మనోజ్. ఏ మనోజ్? స్నో. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో సిరిసిల్ల చేనేత కార్మిక కుటుంబీకురాలిగా నటించింది ఎవరు? ఆవిడ నాకు చాలా ఇష్టం. ఈ మధ్య
ఆవిడకు అద్భుతమైన పాట కంపోజ్ చేశారు నాయకంలో కదా. ఈ మధ్య చూసిన మనన్ సినిమాలో కూడా ఉన్నారు ఆవిడ. ప్లీజ్ నాకు చెప్తారా కొంచెం? కదా మనన్ సినిమాలో కూడా ఉన్నారు ఆవిడ. నా పేర్ల శరణ్య గారా? శరణ్య. గుడ్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో రహీం గా నటించింది ఎవరు? బై ఎనీ ఛాన్స్ మనోజ్ బాజ్పాయ్? ఎస్, మనోజ్ బాజ్పాయ్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? క్రిష్. క్రిష్. ఏ క్రిష్? ఫుల్ పేరు చెప్పాలి. వేదం క్రిష్. జాగర్లమూడి. జాగర్లమూడి కృష్ణ. రాధాకృష్ణ. జాగర్లమూడి తెలీదు. జాగర్లమూడి వరకు జాగర్ల తీసుకున్నారు కానీ ఆ తర్వాత తెలీదు మీకు కూడా. జాగర్లమూడి రాధా. నువ్వు ఫిల్అప్ చేస్తావు అనుకున్నాను. రాధాకృష్ణ. అసలే తెలీదు. అండ్ ఫైనల్ గా ఆవిడ పాడి విన్నాం మేము. ఈ సినిమాలో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పాట నువ్వు పాడాలి. ఓకే. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నీ వాయిస్ లో పాడు. నీ వాయిస్ లో, నా వాయిస్ లో కాదు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుండె గుబులు నీ గంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతలకు వదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి వదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు చెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ పాటని ఎవరిపై చిత్రీకరించారు? అనుష్క. ఓకే, సెకండ్ అమ్మా. స్నో మనోజ్ అన్నావు, శరణ్య, మనోజ్ బాజ్పాయ్, క్రిష్. అండ్ ఫైనల్ గా ఎక్సలెంట్ సాంగ్ పాడావు, అనుష్క అని చెప్పావు. ఇంకా ఎక్కువ ఇవ్వాలి నీకు మేము. గుడ్, వెరీ గుడ్. అయితే తప్పకుండా ఆశిస్తాను. అండ్ ఫైనల్ గా మోను. మోను అని ఎవరు పిలుస్తారు? మోను ముద్దు పేరా? మమ్మ అక్కడ రాస్తే అందరికి చెప్పాడు అన్న మీరు? అయ్యో, అందరికి తెలిసిపోయింది వీటీవీ మొత్తానికి. అయ్యో, ఏదో ఒక్క మీ రిఫరెన్స్ వరకు అనుకున్నా. సార్ నా కోసం ఒక పాట రెడీ. మీకోసం ఒక పాట నా కోసం అన్నావు కదా మోను. సో నా కోసం ఒక మంచి పాట పాడి చెప్తా. మరి మీరు అప్పుడు అలానే అడగండి. మోను పాట మోను ఒక పాట పాడు మోను. తప్పకుండా. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, నిదురపోని. యాక్చువల్లీ ఇంట్లో అందరూ పిలుస్తారండి, బట్ ముఖ్యంగా మా హస్బెండ్ పిలుస్తారు అలా, అందుకే ఆ పాట గుర్తొచ్చింది. నీకు చాలా ఉన్నాయి. నాని, బాచి, బాబూజీ, కారు. బాచి అంటే ఫ్రెండ్స్ వచ్చేసి కారు అంటారు, ఇంకొంతమంది ఫ్రెండ్స్ కార్ అంటారు, కానీ ఇంట్లో పేర్లు నాని, బాచి, బాబూజీ. ఏది ఒకటి ఫిక్స్ అవు? మా అమ్మ ఏదో ఫిక్స్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా ఫిక్స్ అవుతాడు. ఆవిడ ఏ పేరుతో పిలుస్తుంది? లేదని మీ ఫీలింగా? వాళ్ళని ముద్దు పేర్లతో పిలవని అప్పుడే. ఏమని పిలుస్తావు? సరే, ఇవన్నీ ఓకే అమ్మా. అమ్మా హలో, ఎందుకులే పాపం. ఇవన్నీ ఓకే. మీరేంటి బ్లాంక్ వదిలేరు? మీ ముద్దు పేరేంటి? నాకు ముద్దు పేరు లేదు. సారీ, లేదు. ఇప్పుడు పెట్టాలరా మనం. పీత, సునీత, మంచి పీత. అందుకే ఏదో పెట్టేసుకోవాలండి, లేకపోతే ఇలాంటి పేర్లు ఏ ఆ పేరు మీద కోత అంటావా? సున్ని. మరి ఓకే, వాడి ముద్దు పేరు బుల్లి. బుల్లి. ఇంకందరూ మొదలెడతారు రే. ఇంకందరూ బాబు ఆవిడ పీత. కానీ రే, ఒక మంచి పేరు మనం ఎపిసోడ్ అయ్యే లోపల ఆడుతాను పెట్టాలి. బర్ఫీయా? ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. తీవ్రంగా ఆలోచిస్తున్నారు. నామకరణం చేయాల్సిందే వెళ్ళే లోపల. ఆలోచించు. ఓకే, ఈ లోపల ఆవిడ పాపం వెయిటింగ్. రెడీ. గుడ్ సాంగ్. థ్యాంక్ యూ. శ్రీవారు మీకే అంకితం. ఓకే, హీరో ఇంజనీరింగ్ పూర్తి చేసిన యంగ్ బాయ్ అక్కా బావలతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటాడు. అందరిలాగా కాకుండా డిఫరెంట్గా ఉండాలనేది హీరో స్టైల్. కట్ చేస్తే ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేము అనేది హీరో ఫిలాసఫీ. ఓకే, దాంతో ఒకరి తర్వాత ఒకరుగా 9 మంది అమ్మాయిల్ని ప్రేమించి వదిలేస్తాడు. కానీ అనుకోకుండా హీరోయిన్ ప్రేమలో పడతాడు. హీరోయిన్ మాత్రం హీరోని చాలా సిన్సియర్గా ప్రేమిస్తుంది.
కట్ చేస్తే హీరోయిన్ హీరోకి తన ప్రేమను ప్రపోజ్ చేస్తే హీరో మాత్రం తను జీవితాంతం ప్రేమించలేనని చెప్తాడు. చివరికి హీరోయిన్ ప్రేమలోని నిజాయితీకి కరిగిపోయి ఆమెతోనే సెటిల్ అవుతాడు. ఫైనల్ గా పడ్డాడు ప్రేమలో. ఆరెంజ్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన నటుడు ఎవరు? ప్రభు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో పప్పీగా నటించిన కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాను నిర్మించిన బ్యానర్ ఏది? నాగబాబు గారు. అంజనా ప్రొడక్షన్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్. ఫైనల్ గా ఈ సినిమాలో ఆవిడ పాట ఆయన, ఇప్పుడు ఆయన పాట మీరు. సిడ్నీ నగరం, ఆ పాటను పాడాలి. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే విడిచి తప్పే తెలిసి ఈ రోజే నాకు చూపించింది. ఓకే, ఎలాగో సునీత్ గారి దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. నువ్వు దిస్ ఈస్ ద టైమ్ టు ఫాల్ ఇన్ లవ్ అన్నావు, ఐఎమ్ ఇన్ లవ్, రెడీ ఫర్ లవ్ అన్నావు. ఇప్పుడు నిజంగా ప్రేమలో పడ్డావా, పడుతున్నావా, లేకపోతే ఇప్పుడు ప్రపోజ్ చేద్దామా? మెల్లగా తెలుస్తాయండి. వావ్ 3కి తెలుస్తుంది. వీడు సపరేట్ గా ఏదో స్టోరీ స్టార్ట్ చేశాడు. ఏంటా డౌట్స్? లేదు, అతను బాగా సంపాదిస్తాడు, నీ పరిస్థితి ఏంటి అని ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాడు. అమ్మ ఫస్ట్ అక్కడ సెకండ్ నువ్వు. శివాజీ ప్రభు అండ్ బ్రహ్మానందం గారు, అంజనా ప్రొడక్షన్స్, హారిస్ జయరాజ్, అండ్ ఫైనల్ గా సిడ్నీ నగరం. ఆ పాటను ఎవరు పాడారు? నేను కాదే, బాచి పాడాడు. గుడ్, వెల్ డన్. ఫస్ట్ రౌండ్ అదిరింది అంతే, మాకు ఒక్క పైసా ఇవ్వలేదురా. ముందుంది. నెక్స్ట్ రౌండే ఉంది, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, కొత్త రౌండ్. ఇప్పుడు సెకండ్ రౌండ్. సో మనోజ్ గారితో కొంచెం జాగ్రత్త అంతే, వాడు తోసేస్తాడు. సో మీ ఇద్దరు క్లియర్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. పట్టుకో. ఇద్దరు వచ్చేయండి. మ్యూజిక్. మొహం అంతా దెబ్బలు వచ్చాయి. మీరు బాల్ బట్ బాగానే పట్టుకున్నారు, బట్ ఓన్లీ ఎల్లో పట్టుకున్నారు చూడండి. అయినా మీరు బాగానే పట్టేసుకున్నారు. మార్చారా? నీకు లైఫ్ లో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. తీసుకో నాదే అన్ని ఆయన చేత కుదిరితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 75 ఉండరా 75. ఈ అమ్మాయి వంగుతుంది చూడు. 78 81 84 85. వంగకూడదు. వెల్డన్ రా. గుడ్. 85. ఒకటేసింది. ఒకటి తీసేయండి. అయ్యో ఎల్లో కూడా పడిపోయింది. అరే ఎల్లో తీమా ఫస్ట్. 1 అది పనికిరాదు. 2 1 3 2 4 3 5 4 5 6 8 9 10 సరే 10 50 53 56 59 62 65 65 61 66 67 68 69 70 71. సో 71 అంటే నువ్వు 85 రా.
85 ఏంటి మిగతా 3? ఎరికండి 85 బాబు, 85. మీరు 79. 71. కన్ఫ్యూజ్ చేయకండి. ఈ ఆనంద సమయంలో మళ్ళీ ఒక్కసారి ఎంట్రీ అదరగొట్టారు. ఇంట్రోల్ బ్లాక్ అదిరింది కళ్ళు కళ్ళు నొప్పులు కదా, ఎండు నొప్పులు. అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. కన్ను గీటితే సుల్తానా, కన్ను దాటడా దీవానా, కొట్టె ముద్దుల కప్పం కట్టి నాగే వేసేనా. సునీత గారిని కొత్తగా చూపిస్తున్నారు మా అందరికి ఈరోజు. తనలో ఉన్నటువంటి నృత్య కళాకారిని బాగా ఏడుస్తుంది రోజు. సరే ఇప్పుడేం పేరేనా వచ్చిందా? పప్పి. పప్పియా? పప్పి సునీత. బప్పి లహరి లాగా. పప్పి లహరి లాగా పప్పి సునీత. బాగుంది కదా? పప్పి లహరి ఇంకా బెటర్ గా ఉందండి. పప్పి సునీత కండి అసహ్యంగా. అలా మీకు బానే ఉంది. పప్పి, సుప్పి, బుల్లి. బుల్లి బుల్లి మనో గారు. బుల్లి బాబు. బుల్లి బాబు, లడ్డు బాబు లాగా బుల్లి బాబు. బుల్లి బాబు అను. చిన్ని. గాబు ఎక్కడ పెడతావు? బాబు. ఓ పద్యం లాగా. పప్పి సునీత. సుప్పి. సుప్పి ఎందుకు ఇంకా పప్పి బాగుంది. పప్పి బప్పి పప్పిలమ్మ సునీతమ్మ. పప్పి ఏంటండి? ఫెంటాస్టిక్. కుక్క పిల్లలాగా. సరే ఓకే ఓకే చూద్దాం. ఇంకా ఉంది టైం. ఇంకా మనం ఎక్కడ ఇంకా 2 రౌండ్లో రౌండ్ కి పెరుగుదాం అంతే. రౌండ్ కి. ఓకే బ్రదర్, 85,000 పట్టుకున్నావు. 1,15,000. 2 లక్షలు పట్టుకోవచ్చు కదా. 1,15,000 మాకు ఇచ్చేస్తాం. ఓకే 1,15,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో ఇప్పుడు 7,85,000. మేడం మీరు 71,000 71,000 పట్టుకున్నారు. 1,29,000. 1,29,000 మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 7,71,000. ఓకే లీడింగ్ లో ఉన్నారు కానీ ఇంకా కారుణ్య, మాళవిక ఎలా పట్టుకుంటారో చూడాలి. సో రెడీ? ఇద్దరు వచ్చేయండి. మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టునే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేపులో పెట్టుకో జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో వత్తుకో కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు టుర్రా కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు ఓకే సార్ అక్కడ లెక్క పెట్టమ్మా ఫస్ట్ తొందరగా. అది చూద్దాం అప్పుడు అక్కడ లెక్క లెక్క సార్ ఇక్కడ ఓకే. అన్ని ఎల్లోస్ ఏం పడలేదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 60,000. 63 66 67 68 69 70 71 72. ఓకే నంబర్. నాట్ మెనీ. 72. ఓకే గుడ్. 1 పట్టేసుకున్నట్ట. 2 3 4 5 6 7 8 40 43 46. వెరీ నైస్. సో కారుణ్య 72,000 పట్టుకున్నావు. 1,28,000. ఓకే 1,28,000 మాకు వచ్చిన తర్వాత కారుణ్య ఇప్పుడు నీ అకౌంట్లో 7,72,000.
ఓకే పాపం మోను ఏం పర్వాలేదు. సున్నితమైన మాళవిక, కొంచెం సునీత రౌడీయే. నేనా? బాగానే పట్టుకున్నావు. ఎలా? మనో గారితో ఆడి 71 సాధించారంటే పాప 46,000 అక్కడ. సో 46,000 1,54,000 మన అకౌంట్కి. ఓకే, 1,54,000 మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 7,46,000. సో సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి మనం లీడింగ్. నెక్స్ట్ రౌండ్ ఇంట్రెస్టింగ్ రౌండ్. 2.5 లక్షలు గెలవచ్చు ఈ రౌండ్ లో. అదేంటంటే జనరల్ నాలెడ్జ్ రౌండ్. జనరల్ గానే నాలెడ్జ్ తక్కువ. రెడీ? మీరు రెడీ, నేను రెడీ, వాళ్ళు రెడీ. ఎందుకంటే వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. మా వావులు అందరూ బాగా ఎంజాయ్ చేసే రౌండ్, అట్ ద సేమ్ టైం కొత్త విషయాలు తెలుసుకునే రౌండ్. నువ్వను ఒకసారి లక్క 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 లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. క్రికెట్ కు ప్రసిద్ధి చెందిన మెల్బోర్న్ స్టేడియం ఏ దేశంలో ఉంది? మెల్బోర్న్ స్టేడియం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. yes క్వశ్చన్ నెంబర్ 2. గజల్ గంధర్వుడుగా పేరు మోసిన సంగీత కళాకారుడు ఎవరు? మెహదీ హసన్. మెహదీ హసన్. నెక్స్ట్ గులాం అలీ సార్. నెక్స్ట్ గులాం అలీ. yes. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల జరిగిన తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో అధికార ఏఐఏడిఎంకే పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందింది? 37. మొత్తం 39. 37. మిగతా పార్టీలు 2 వచ్చినాయిలే, అందుకని అంత తక్కువ వచ్చినాయి కాబట్టి గుర్తుంది. 37. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో ఇడ్లీని నైవేద్యంగా పెట్టే ఒకే ఒక్క దేవాలయం ఎక్కడుంది? మనో హౌస్. నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్తే ఫుడ్తో చంపేస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. మన దేశ ప్రాచీన నాగరికత సింధు నాగరికత. అయితే ఈ ప్రజలు పూజించిన దేవుడు ఎవరు? పాస్. ఓకే, వెల్ డన్. మెల్బోర్న్ స్టేడియం ఆస్ట్రేలియా. గుడ్ ఆన్సర్. మెహదీ హసన్. ఈయన రాజస్థాన్లోని ల్యూ గ్రామంలో జన్మించిన మెహదీ హసన్ దేశ విభజన అనంతరం భారత్ నుంచి పాకిస్తాన్ వలస వెళ్ళిపోయారట. సో చివరిసారిగా 2000 సంవత్సరంలో మన దేశంలో ప్రదర్శన ఇచ్చారు. జూన్ 13, 2012లో కన్నుమూశారు. ఎస్, 37. 39 లోక్సభ స్థానాలకు 37. ఏం స్వీప్. అమ్మ 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 అమ్మ. సో ఒక్క స్థానం బీజేపీ, మరొకటి పిఎంకే. అయితే ఇవి కూడా బీజేపీతో పొత్తే అనుకుంటా, 2 లింక్. అవును. సో గెలుపొందే. ప్రతిపక్ష డిఎంకే కాంగ్రెస్ పార్టీలకు అస్సలు ఏమి రాలేదు. సో ఇట్స్ అ వేవ్. ఇది ఇంట్రెస్టింగ్ రా. ఒక విధంగా మనో హౌస్ లాగా ఇది మన రాష్ట్రమే, ఆ రాష్ట్రమే. కంచిలోని దేవరాజస్వామి ఆలయం. కంచిలో దేవరాజస్వామి ఆలయంలో, తమిళనాడులోని ఆలయంలో ప్రతిరోజు 1.5 కిలో బరువు ఉండే ఇడ్లీని తయారు చేసి నైవేద్యంగా పెడతారు. అలాగే మొన్న ఒక ఎపిసోడ్ లో భరతుడికి గుడి ఉంది కేరళలో. అక్కడ వంకాయల్ని 101 వంకాయల్ని దేవుడికి నైవేద్యం. అలా ఎన్నో. అండ్ ఫైనల్ గా సింధు నాగరికత ప్రజలు పూజించిన దేవుడు పశుపతి. అంటే సింధు నాగరికత కాలం ఇది క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1500 వరకు. ఆ కాలంలో పశువులను ప్రధాన సంపదగా భావించేవారు. సో కనుక పశువులను ఆ అధిపతిగా పశుపతిని పూజించేవారు. సో స్త్రీ దేవతల్లో అమ్మ తల్లిని పూజించేవారట. సో దేవుడిగా పశుపతి. ఓకే, 3 కరెక్ట్ గా చెప్పావు. 1,50,000 నీకు, 1,00,000 మాకు. సో ₹1,00,000 మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 6,85,000. మీరు ఒకసారి లకలక అనండి. ఇదిగో కాకుండా స్టైల్ కాదు, వెరైటీగా. నేను అలా అంటానని మీరు ఫిక్స్ అయిపోయారా? మరి ఇది చూసా నేను అనండి. కోపంతో ఉన్న సునీత కళ్ళతో. క్వశ్చన్ నెంబర్ 1. ధర్మ చక్ర ప్రవర్తనం ఈ మాటను ఏ మతస్థులు ఉపయోగిస్తారు? హిందూ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ప్రధానమంత్రి కావడానికి ఏ సభలో మెజారిటీ పార్టీ నాయకుడుగా ఉండాలి? లోక్సభ. క్వశ్చన్ నెంబర్ 3. భారతీయ క్రికెటర్లో హోటల్ వ్యాపారం ప్రారంభించిన తొలి క్రికెటర్ ఎవరు? కపిల్ దేవ్. క్వశ్చన్ నెంబర్ 4. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఐరోపాలలో నివసించే ముదురు ఆరెంజ్, గులాబీ రంగుల్లో ఉండే కొంగ లాంటి పక్షులను ఏమంటారు?
ఫ్లమింగో. ఫ్లెమింగో, ఎస్. అండ్ ఫైనల్ గా గాయని శ్రేయా ఘోషల్ ఏ సినిమాతో కెరియర్ ప్రారంభించింది? నేను చెప్తాను. నువ్వు చెప్పు. Silence. ఆవిడకి ఎందుకు తెలియదు? దేవదాస్. రైటా? రైట్. ఎస్. ఓకే, ఈ ధర్మచక్ర ప్రవర్తనం బౌద్ధ మతం. ఓ, సో గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత తొలిసారిగా ఇచ్చిన సందేశాన్ని ధర్మచక్ర ప్రవర్తన అంటారు. బుద్ధుడు సారనాథ్లో ఈ ప్రసంగాన్ని చేశారు. అలాగే ఎస్, లోక్సభ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులతో కూడిన సభ. అందుకే లోక్సభలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ మెజారిటీ పార్టీ అవుతుంది. సో ఆ పార్టీ నాయకుడే ప్రధాని అవుతాడు. సో 16వ లోక్సభ మెజారిటీ పార్టీ భాజపా ప్లస్ దాని నాయకుడు నరేంద్ర మోడీ, మన మోదీ ప్రధానమంత్రి. ఎస్, కపిల్ దేవ్. ఇది కపిల్ దేవ్ 11th అట రెస్టారెంట్ పేరు కూడా. రెస్టారెంట్ పేరు. అవును. సో ఫ్రాంచైజ్. చండీగఢ్లో ఆయన 1980లో 1980 దశకంలో హోటల్ ప్రారంభించారు. సక్సెస్ అయింది. ప్రస్తుతం కపిల్ దేవ్ పాట్నాలో కూడా మరో హోటల్ కూడా ఉంది. ఓకే, ఎస్, ఫ్లెమింగో. నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే పక్షులు పుట్టినప్పుడు బూడిద రంగులో ఉన్న కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల అవి ఆరెంజ్ గులాబీ రంగులోకి మారతాయి. ఆడ పక్షులు సంవత్సరానికి ఒకే ఒక గుడ్డు పెడతాయి. చాలా అందంగా ఉంటాయి. చాలా ఆశ్చర్యకరం. సో జీ సరిగమ పోటీలో విజేత అయిన శ్రేయ పాటని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి వాళ్ళ మదర్ విన్నారట. ఆ పాట యాక్చువల్గా ఆడ బన్సాలి మదర్ విని ఆ అమ్మ చూసి బన్సాలికి చెప్పారట. అది చెప్పిన తర్వాత తను తీసి దేవరాజు అవకాశం అసలు మళ్ళీ 5 పాటలు పాడింది. ఈ పాటకి ఐ థింక్ షీ గాట్ ది నేషనల్ అవార్డ్. సునీత్ గారు వెల్ డన్. 4 చెప్పేశారా? 4 కాదు 3. 4రా? 3. బౌద్ధ మతం ఒకటే మిస్ చేశారు. సో 50,000 ఆవిడ దగ్గర నుంచి. సో 50,000 మాకు వచ్చిన తర్వాత సునీత్ గారు మీ అకౌంట్లో 7,21,000. వెల్ డన్. ఓకే బ్రదర్, నువ్వు లక 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 అమ్మో. సో శ్రవణ్, గంగా నది ఉద్భవించే ప్రాంతంలో ఆ నదిని ఏమని పిలుస్తారు? అయ్యా, ఎప్పుడో జాగ్రఫీలో చదివాను, ఇప్పుడు గుర్తులేదు, తెలీదు. క్వశ్చన్ నెంబర్ 2, థర్మల్ విద్యుత్ కేంద్రం, అణు విద్యుత్ కేంద్రం, ఈ రెండింటిలో దేని వల్ల ఎక్కువ రేడియేషన్ ఉత్పన్నం అవుతుంది? ఫస్ట్ ఏంటి? థర్మల్, అణు. అణు. సారీ. క్వశ్చన్ నెంబర్ 3, ఇటీవల కెనడాలో ఓ వీధికి ఏ ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడి పేరు పెట్టారు? ఇది ఈజీ, యాక్చువల్గా తెలియకపోయినా చెప్పచ్చు. ఒకే ఒక్క ఆయన మొత్తం ఇంటర్నేషనల్ దానికి వెళ్ళారు, ఏఆర్ రెహమాన్. క్వశ్చన్ నెంబర్ 4, కౌరవుల్లోని దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగిన పాండవ వీరుడు ఎవరు? భీముడు. భీమసేనుడు. అండ్ ఫైనల్ గా ఏ సంగీత దర్శకుని మీద అభిమానంతో తెండూల్కర్ తండ్రి రమేష్ తెండూల్కర్ ఆ పేరు పెట్టారు? ఓ యా, ఎస్డి బర్మన్, సచిన్ దేవ్ బర్మన్. ఎస్డి బర్మన్, రైట్ ఆన్సర్. యాక్చువల్గా గంగా నది ఆవిర్భావం హిమాలయాల్లోని గంగోత్రిలో అవుతుంది, కానీ అక్కడ ఆ నదిని భాగీరథి అని పిలుస్తారు. తెలీదు. ఆ తర్వాత అది దేవప్రయాగ వద్ద అలకానంద నదితో కలిసిన తర్వాత గంగా నదిగా పిలుస్తారు. సో ఆవిర్భావం దగ్గర ఇట్స్ కాల్డ్ భాగీరథి. యాక్చువల్ పురాణాల ప్రకారం భాగీరథి. సో థర్మల్ విద్యుత్ కేంద్రం, అణు విద్యుత్ కేంద్రం కన్నా దాదాపు 100 రెట్లు అధిక రేడియేషన్ థర్మల్ విద్యుత్ కేంద్రం కలిగిస్తుంది. ఎస్, ఏఆర్ రెహమాన్ కెనడా ఒంటారియాలో అల్లా రఖా రెహమాన్ స్ట్రీట్ గా నామకరణం చేశారు. సో ఎస్, ద్రౌపది వస్త్రాభరణ సమయంలో ఈ విధంగా ఆయన ప్రతిజ్ఞ చేసి భీమసేనుడు అండ్ సచిదేవ్ బర్మన్, ఎస్డి బర్మన్. వెల్ డన్. 1, 2, 3, 3 1,50,000 మీకు, ₹1,00,000 మాకు. ఓకే, 1,00,000 వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో 6,72,000. రెడీ? ఎస్, అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1, ఇది పారిపోతున్న చంద్రముఖి. హీరోయిన్ అమలా పాల్ ఎవరిని పెళ్లి చేసుకుంది? డైరెక్టర్ విజయ్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 2, కౌసల్య సుప్రజ రామ ఈ మేలుకొలుపు గీతాన్ని రామాయణ కాలంలో మొదట ఆలపించింది ఎవరు? కౌసల్య సుప్రజ రామాయణంలో ఉండేది. ఎవరు ఫస్ట్? ఎవరు మొదట ఆలపించింది ఎవరు? బాలకాండంలో ఉంది. బాలకాండంలో ఉంటుంది. నేను ఇది ఒక కంపెనీకి పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు గుర్తు. విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు. ఎస్. క్వశ్చన్ నెంబర్ 3. చేపల వంటి నిర్మాణం ఉన్నప్పటికీ చేప జాతికి చెందని జీవులు రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి తిమింగలం, రెండోదేది? చేపలాగా ఉండి చేప కాదు. సీల్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. నాద బ్రహ్మగా ప్రసిద్ధిగాంచిన వాగ్గేయకారకుడు ఎవరు? త్యాగరాజస్వామి. క్వశ్చన్ నెంబర్ 5. 17వ శతాబ్దంలో మహిళలు లిప్స్టిక్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన దేశం ఏది? 17వ శతాబ్దం నుంచి లిప్స్టిక్ ఆడుతుంది, అంతకు ముందు నుంచే. వాళ్ళు చాలా ముందర డెవలప్ అయిపోయారు. ఇటలీ. సారీ. గెస్. ఓకే. హీరోయిన్ అమలాపాల్. ఎస్. విజయ్ తమిళ దర్శకుడు. అలాగే కౌసల్య సుప్రజ. ఎస్. విశ్వామిత్రుడు. ఆ యజ్ఞాన్ని ఆటంకపరుస్తున్న రాక్షసుల సంహారం కోసం విశ్వామిత్రుడు రామలక్ష్మణులు తోడుకుని వెళ్తాడు. ఆ ప్రయాణంలో సరయూ నదీ తీరంలో మొదటి రాత్రి శయనిస్తారు. అలా శయనించిన శ్రీరాముని ఉద్దేశించి విశ్వామిత్రుడు మేలుకొలుపు పాడతాడు. డాల్ఫిన్. ఐ టోల్డ్ యు. మీరు దగ్గరకు వచ్చారు. అవునా? మెయిన్ డాల్ఫిన్ గానీ సీల్ గానీ ఇవి రెండు నీళ్ళలో జీవిస్తాయి, కానీ చేపల్లాగా అలా శ్వాసించలేవు. అలాగే చేపల్లాగా గుడ్లు పెట్టి పిల్లల్ని కనవు. ఇవి రెండు నేరుగా పిల్లల్ని కనడమే కాక వాటిని పాలిచ్చి పెంచుతాయి. సో డాల్ఫిన్. ఎస్. త్యాగరాజస్వామి. అండ్ ఫైనల్ గా ఆ చట్టాన్ని మహిళలు లిప్స్టిక్ వేసుకోవడం నిషేధిస్తూ చట్టం చేసిన దేశం బ్రిటన్. 1770లో బ్రిటన్ పార్లమెంట్ ఈ చట్టాన్ని చేసింది. సో పురుషుల్ని ఆకర్షించుకోవడానికి లిప్స్టిక్ అలంకరణ అప్పట్లో సాంప్రదాయ వ్యతిరేకమని వాదించేవారు. ఇప్పుడు కూడా చేయాలి. సో బ్రిటన్. ఓకే. సో విజయ్, విశ్వామిత్రుడు, త్యాగరాజస్వామి 3 కరెక్ట్గా చెప్పారు. 1,50,000 అక్కడ, 1,00,000 ఇక్కడ. ఓకే. 1,00,000 రూపాయలు మాకు వచ్చిన తర్వాత మాలవిక ఇప్పుడు మీ అకౌంట్లో 6,46,000. ద ఫైనల్ రౌండ్ ఏంటంటే మీ ఇద్దరికి వాళ్ళల్లో ఒకరిని గెలిపించే అవకాశం మీ ఇద్దరికి ఉంది. ఓకే. సో క్లియర్. లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్, ద బోనస్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్ విత్ ఆల్ ఫన్. చిన్న టెన్షన్ వచ్చింది లాస్ట్ రౌండ్ కి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. మ్యూజిక్ క్వశ్చన్ తోనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ మ్యూజిక్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. విచిత్రంగా కనిపించే ఆ బ్యాక్ పైపర్ బ్యాక్ పైప్ అనే సంగీత వాద్య పరికరంలోని బ్యాగును ఏ జీవి చర్మంతో తయారు చేస్తారు? మ్యూజిక్ అని చెప్పి మీరు బయాలజీకి వెళ్ళిపోయారు. బ్యాక్ పైప్ అంటే స్కాట్లాండ్ వాళ్ళ. ఎస్. యూరోపియన్ దేశాల్లో వెరీ అక్కడ దొరికే ఏదైనా యానిమల్ తో చాలా దొరుకుతాయి అక్కడ. డియర్ స్కిన్ అయి ఓకే. ఆల్ సేఫ్. జింక. ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. సో టైమ్ అప్. గొర్రె. ఓకే. చచ్చిపోయేదాన్ని. గొర్రెతో ఆల్రెడీ స్వెటర్ తో తయారు చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకని. సో ఒక తోలు తిత్తికి పైపులు అమర్చి ఉండే ఈ వాద్య పరికరం క్రీస్తు పూర్వం నుండి యూరోపియన్ దేశాల్లో వాడుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ గా మీకు కూడా. సో ఓకే. గొర్రె. మీరు జింక అనుకున్నారు. చెప్పుంటే ఒక 25,000 మాకు వచ్చేది. మనం హ్యాపీగా ఉండేవాడు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఇది ఇంట్రెస్టింగ్. రీసెంట్ గా హ్యాపెండ్ ఒక ఇన్సిడెంట్. రాజ్యసభ, లోక్సభలో సభ్యత్వం లేకుండా మోడీ మంత్రివర్గంలో వాణిజ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళ ఎవరు? నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్. రైట్ ఆన్సర్. అమ్మా, తమిళనాడు నీకు వర్కౌట్ అయింది. సో తమిళనాడులో జన్మించిన ఈవిడ ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయవేత్త అయిన మన పరకాల ప్రభాకర్ గారి సతీమణి. సో భాజపాలో ఈవిడ అధికార ప్రతినిధి బృందంలో ఒకరిగా ఈమె గతంలో నిర్వహించిన పలు హోదాల్లో ఆ హోదాలతో కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. వెల్డన్ రా. సో సునీత గారు, ఇప్పుడు మీరు అక్కడ ఇచ్చిన తర్వాత జస్ట్ పక్కనే ఉన్నారు. మనో ఇప్పుడు లీడ్లోకి వచ్చాడు 7-10. సునీత గారు 6-96.
696 721 నుంచి 25,000 ఇచ్చారు కదా. అంతేగా. నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరిలో చెప్పినా కూడా మళ్ళీ మారిపోతుంది అంతా. ప్లీజ్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. ఇది ఇంట్రెస్టింగే. వైజాగ్ లాంటి సముద్ర తీర నగరాల్లో, క్వశ్చన్ పూర్తిగా విని, వైజాగ్ లాంటి సముద్ర తీర నగరాల్లో ఎయిర్పోర్టులు సముద్రపు ఒడ్డున ఉండటం సహజం. కానీ ఏకంగా సముద్రం లోపల నిర్మించబడిన ఎయిర్పోర్ట్ ఏ దేశంలో ఉంది? తెలియకపోతే ప్రపంచంలో ఎస్, టోటల్ ప్రపంచంలో హోల్ వరల్డ్ సముద్ర తీర నగరం. ఇప్పుడు మెడ్రాస్ ఉంది, మెడ్రాస్ కూడా సముద్ర తీర నగరమే. ఇప్పుడు అన్ని దే హ్యావ్ ఎయిర్పోర్ట్స్. టోటల్ గా సముద్రం లోపల ఉంది ఇది. అదే ఆలోచన. న్యూయార్క్ లో ఒక గెస్సా? సరే, మీరు గెస్ అయితే ఆస్ట్రేలియా, నువ్వు గెస్ అయితే? నేను గెస్ చేయను, తెలియనప్పుడు. ఒకవేళ సమ్వేర్ ఇన్ యుఎస్ అనుకుంటున్నా. మరి యుఎస్, కాలిఫోర్నియా. నువ్వురా? న్యూయార్క్ అనుకుంటున్నా. సో అందరూ సేఫ్. ఆన్సర్ ఇస్ జపాన్. చూసావా? కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది కాబట్టి అదేంటంటే 1994లో దీన్ని ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్ ని చేరడానికి సముద్రపు ఒడ్డు నుంచి 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ కూడా నిర్మించారు. సో ఇన్సైడ్ ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. ఐలాండ్ లో ల్యాండింగ్ అంతా. సో మాన్యుమెంట్ ఆఫ్ ద మిలీనియం అని దీనికి పేరు. క్వశ్చన్ నెంబర్ 4. నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీసుకువచ్చిన శ్రీ మహావిష్ణువు అవతారం ఏది? వరాహ అవతారం. అంత ఫాస్ట్ నొక్కేసేమంటారా? నువ్వు నీటిలో నుంచి వచ్చిన మహావిష్ణువు అవతారం ఏది? దీలోనే నొక్కా, చూసుకో. వరాహ అవతారం. సునీత గారు మళ్ళీ మీరే 25 ఇచ్చారు అక్కడ. ఆయన లీడ్లో ఉన్నారు కదా, ఆయనకి ఇచ్చుకోమని చెప్పండి. అబ్బా, మీరు సెకండ్ హైయెస్ట్ కదా. నో. ఎస్. సో భూమిలో నీటిలో ముంచిన హిరణ్యాక్షుణ్ణి సంహరించడం కోసం అవతారం. సో అట్ ద సేమ్ టైం, అంటే మనం గేమ్ పక్కన వస్తే ఈ వరాహ అన్న ఇదిరా చాలా పవర్ఫుల్, చాలా నిష్ఠగా ఉండి మనం నిజంగానే ఫాలో అయితే వెరీ పవర్ఫుల్. చాలా గొప్ప. నా పేరులో ఉంది. నాది కూడిపెద్ది వెంకట వరాహ నరసింహ సాయి కుమార్, PVVN. ఓకే, ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. ఈ జూన్ నెలలో తన 71వ పుట్టినరోజు జరుపుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎవరు? మా గురువు గారు. నేను చెప్తాను. నొక్కేవరా? నువ్వే నొక్కేవరా? నేను దగ్గరుండి జరిపించిన వాళ్ళు మా. సరే చెప్పరా? నీకు లేదురా, నీకు లేదు. మాలవిక. సరే ఇచ్చేయండి. మాలవిక. ఇళయరాజా గారు. ఓకే, సో 25,000 మాలవికకు వచ్చిన తర్వాత మాలవిక 371, కారుణ్య గారు 372, సునీత 671. సో జూన్ 2న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ తమిళనాడులో 71,000 మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. సో నువ్వు పార్టిసిపేట్ చేసావా? ఇక్కడే ఉన్నా. మాస్ట్రో ఇళయరాజా గారికి వావ్ చెప్తూ 7,10,000తో ఎపిసోడ్ విన్నా మనో. అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్, ఒంట్లో పటాసులే క్రాకింగ్. ఓ యో వెపన్స్ కూడా వెనకడుగేసే. ముందు 7,10,000. దీంట్లో మరి నువ్వు ఆ పక్కన నిలబడు. ఇక్కడ అక్కడ. ఓకే, ఈ సందర్భంగా నువ్వు ఇట్లా చేయబెట్టు. నువ్వు చేయబెట్టు. వావ్, అది ఎటు పెట్టినా అది అంటే. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి చేసిన కచేరీలో సగం డబ్బులు ఈ అమ్మాయికి ఇస్తాను. అన్నది ఆయనే. సరే, 7,10,000 మీ ఇద్దరికి 5,000 అట్లా.
ఫైనల్ గా ఆ, ద ఎవర్ గ్రీన్ చామింగ్. నాకు ఈ రౌండ్ అన్న నెక్స్ట్ ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు తెలియని ఇవాళ యంగ్స్టర్స్ కానీ పెద్దోళ్ళు కానీ ఈ స్టోరీ మన వావ్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అది చాలా సంతోషం. చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాం సాయి. థ్యాంక్ యూ, టీం అందరికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? ఓహ్, నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను, మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. ముఖ్యంగా నేను సునీత గారికి పెద్ద ఫ్యాన్ని. ఆ చాలు చాలు సాంగ్ ఐ లవ్ సో మచ్ అనమాట. అలాగే మన కుర్రాళ్ళు ఈరోజు ఇండియా లెవెల్లో గెలిచి, సో ఇంకా అతను సాధించాల్సింది చాలా ఉంది. అలాగే మన మాలవిక, షీఈ్ ఆల్సో వండర్ఫుల్ టాలెంట్. అండ్ మనో ఎనీడే మనో మనం ఎక్కడ, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఐ థింక్ పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరం మేము ఫ్యామిలీస్తో కలిసి ట్రావెల్ చేయడం, అవును. సో పిల్లలు కలిసి పెరగడం, సో ఒక విధంగా మా ఫ్యామిలీకి బాగా బాగా సన్నిహితుడు. 10th ఎన్నిసార్లు తప్పావు? 6 సార్లు. నిజంగానా? 6 సార్లు. ఎందుకంటే తెలుగులో 35 మార్కులు సంపాదించాలన్న ఒకే గోల్తో మిగతా సబ్జెక్టులు ఎట్లా వస్తున్నా. సో దాంట్లో నాకు లెటర్ రాసి ఆయనకి పట్టుబట్టలు పెట్టినా కూడా 28 మార్కులే వేశారు. అది అండర్లైన్. పాయింట్ కి లంచ్ ఇచ్చారా? He's a legend. He's a legend. He's a legend. He's a legend. సో ఇలాగే ఉంటే ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు, అంతే. పాడుతూ వెళ్ళిపోవచ్చు ద హోల్ నైట్. బట్ అట్ ద సేమ్ టైం అయిపోయింది కాబట్టి ఈరోజు నిజంగా లక్కల అన్ని రౌండ్స్ బాగా చేస్తూ ఈరోజు బొమ్మాలి రౌండ్కి ఒక ఇంట్రెస్ట్ ఈరోజు క్రియేట్ చేశారు వీళ్ళిద్దరు. నిజంగా ఒకే ఎపిసోడ్లో ఇద్దరు గెలవడం మాత్రం ఇట్స్ రికార్డ్. సో వెల్ డన్. థ్యాంక్ యూ బొమ్మాలి. అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ ఈటీవీ ప్రేక్షకులకి మీరు ఆదరిస్తున్నందుకు. సో మేము ఏం చేసినా మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేవారు మళ్ళీ కొత్త పార్టిసిపెంట్స్తో కలుస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.